మామూలుగా లెక్కలు తారుమారైపోయినాయి. 170 సీట్లు గెలిచిపోతామని సంకలెగరేశాడు. ఇప్పుడు దిగజారిపోయాడు. ఓటమి భయం పుట్టుకునింది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల. 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు. అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. ఏ పార్లమెంటు స్థానానికి ఎవరిని నిలబెట్టాలా, ఏ అసెంబ్లీ స్థానానికి ఎవరు నిలబెట్టాలా, ఎక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుంది, ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేడు, ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ వెనకబాటుతనం ఎక్కువ ఉంది, ఇటువంటి ఆలోచనలు అన్నీ చేసి నిర్ణయం తీసుకుంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అక్కడికి ఇక్కడికి తిరిగి మా పార్టీలో టికెట్లు ఎవరు ఇవ్వాలనేది కూడా ఆయననే పాపం తెగ ఫీల్ అయిపోతుంటే ఏం చెప్పాలని కూడా అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏమరా అంటే, మీ శక్తి సామర్థ్యాలపైన మీరు నమ్ముకొని ఎలక్షన్ చేసింటే మేము కూడా మీ గురించి గొప్పగా చెప్పడమో మిమ్మల్ని విమర్శించడమో ఏదో ఒకటి చేస్తాం. మీరు ఆధారపడిందంతా కూడా ఒకటి పవన్ కళ్యాణ్ పైన, రెండోది బీజేపీలోని పెద్దలపైన వాళ్ళ అపాయింట్మెంట్ల కోసం ఎదురు చూసుకుంటా. దరిద్రం ఏమరా అంటే, ఓ పక్క బీజేపీ వాళ్ళతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తానే ఆ పక్క రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి మీ దూతల ద్వారా చెప్పి పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి అట్లా మాట్లాడు, ప్రభుత్వం గురించి ఇట్లా మాట్లాడు, షర్మిల గారి గురించి ఇట్లా మాట్లాడు అని చెప్పి మీరే చెప్పి పంపిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కూడా ఒకటి పొగడాల్సిన విషయం ఏమరా అంటే, దేశంలో బీజేపీని కాంగ్రెస్ని ఇద్దరిని చెరొక సంఖలో పెట్టుకొని నడుపుదాం అనుకుంటాను చూడు, ఇది నీ గొప్పతనం. ఇటువంటి మా భాషలో చెప్పాలంటే ఇంత బ్రోకర్ టాలెంట్ అయితే ఇవన్నీ కాడ కూడా ఉండదు. దేశంలో ప్రధాన శత్రువులైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, అటువంటి వాళ్ళిద్దరితో కూడా సేమ్ టైంలో ట్రావెల్ చేయాలని అనుకుంటానంటే నిజంగానే నీ మేనేజింగ్ స్కిల్స్ అనేటివి ఈ దేశంలో ఇంకొకరికి రావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు కూడా నా